రేస్గా పిట్టోలే రెచ్చిపోతున్న రేవంతమయ్య ఎందుకు ఉలికి పడుతుండు? మాట మాటకు నోరు తెరిస్తే హరీష్ రావు, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని ఎందుకు పిలుపునిస్తుండు? ఆయనకి ఏం సంబంధము? ఆయన చెప్తేనే వీళ్ళు చేస్తారా ఏంది? మరి అట్లా అనుకుంటే పార్లమెంట్లో మొన్న రాహుల్ గాంధీ ఏమన్నాడు? నీటి పరీక్ష ఎందుకు రద్దు చేస్తలేరు అని మరి మొన్న అనలేదా? అన్నందుకు ఆయన కూడా మరి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చచ్చిపోవాలనా? అంటే నీ మనసులో మాట ఏముంది? ఎట్లా అనుకుంటున్నావు నువ్వు నీ పానానికి? అంటే ఇవాళ మన హరీష్ రావు, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తీసి సావాలంటున్నావా? అంటే నీ ఉద్దేశం అదేనా అన్నట్టుగా మా గాదర్ కిషోర్ గగ్గోలు పెడుతుండు. మొత్తానికైతే మైకు ముందరకు వచ్చిండు. ఇక కడుపులో ఉన్న ఆయాసం కషాయం మొత్తం ఎల్లగక్కుతుండు. ఇక ఇంతింత పొడుగు అంతంత పొడుగు మాటలు. ఇక మరి మనం ఇంటే మాత్రం ఇక మరి ఏమి దండం పెడితే మరి ఏమంటారు ఏం కథ. కానీ మొత్తానికైతే రేవంతమయ్యకు మాత్రం బాగానే సురుకు పెడుతుండు. అంటే ఏమంటుండు ఏం కథ అనేది ఒక్కసారి మనం కూడా ఇంటే అర్థమవుతుంది. ఏందో ఇందాం పారి మానిస్తావు. నేను ఈరోజు అడుగుతున్నా, మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు. నీటి పరీక్షకు సంబంధించి విద్యార్థి ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు? వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది? ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు. లేకపోతే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు, ఒక దరిద్రం తెలియక నెత్తినెత్తుకున్నాం. ఇంత ఎదవని చెప్పి తెలియదు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వాడే దీక్ష చేసి ఆ నీటి గురించి మరి వాడు చచ్చిపోతే పీడవద్దని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటారు అని చెప్పేసి అంటే బాగుంటుందా? న్యాయమేనా అది? నోరు తెరిస్తే ఇబ్బందికరమైన మాటలు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాగున్నా ముఖ్యమంత్రి హోదాలో నేను ఏం పని చేయాలి, ఏం రివ్యూ చేయాలి, వాళ్ళు అడిగేటువంటి కోరిక నిజాయితీ ఉన్నదా లేదా, దాన్ని ఏం చేద్దాం అనేటువంటి సోయ లేదు. నోటికి ఎంత వస్తంత ఒక షాడిస్ట్ లాగా షాడిస్టే బిహేవ్ చేస్తారు. వాడు చచ్చిపోవాలి, వీడు చచ్చిపోవాలి, నాకు కోడ్ అడ్డం రావద్దు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే సరే మీడియా సంస్థలతో మరి యాజమాన్యంతో ఏం ఆడుకున్నాడో, ఏం మేనేజ్ చేసుకున్నాడో, ఆ కవరేజ్ తక్కువనే ఉంది. అయినా సోషల్ మీడియా బాగానే ఉంది కాబట్టి నడుస్తూనే ఉంది, ఇబ్బంది లేదు. ప్రజలకు చేరాల్సిన విషయం చేరుతున్నది. ప్రజా గొంతుకలు, ప్రభుత్వ వ్యతిరేక గొంతుకలు అని చెప్పేసి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల పాలనలో మొత్తుకున్నటువంటి మరి గొంతులన్నీ మూగపోయినా ఎక్కడ పోయినా అర్థమవుతుంది. ఆ గొంతులని ఈ కోదండరాం అంటూ ఎక్కడ పోయిండు? ఆ ఎమ్మెల్సీ పదవి కోసం పాపం కాంగ్రెస్ పార్టీకి రామరామ్ అని కూడా తిరుగుతుండు కోదండరాం. ఆయన బాధ ఆయన, పాపం ఆయన ఉద్యోగం కోసం ఆయన తిప్పల పడుతుండు. నేను ఆయన మాట్లాడతాడు, మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, కానీ వారి బిజీగా ఉన్నట్టుంది, ఈ మధ్య మాకు టైం ఇస్తలేడు. మరి అంతకుముందుకు ఏం మాట్లాడినావు? ఇప్పుడే ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడా? మరి అంతకుముందుకున్న ముఖ్యమంత్రి బిజీగా ఉండడా? మరి ఎక్కడ పోయింది నీ గొంతియాల? సినిమా ఆహ్వానం. ప్రముఖ టీవీ ఛానల్లో కొత్త సీరియల్ మరియు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నటువంటి సినిమాకి హీరోస్, హీరోయిన్స్, చైల్డ్ ఆర్టిస్టులు, కమెడియన్స్, డబ్బింగ్ ఆర్టిస్టులు, డాన్సర్స్, సింగర్స్, ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వబడును. డైలీ పేమెంట్స్ ఇవ్వబడును. అందరూ బావుండాలి, అందులో మనం ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఈ అవకాశం ఇవ్వబడుతోంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఛాన్స్. మా అపాయింట్మెంట్ కొరకు వెంటనే కాల్ చేయండి 8106902666.